అన్నయ్య బాగా ఆకలేస్తుంది అన్నయ్య. ఇంట్లో తినడానికి ఏం లేవురా. సరే చూస్తాను. ఇప్పుడే కదన్నారు. అరే నాన్న నాన్న, ఈ ఒక్క ముద్ద తినరా. నా బుజ్జి కదూ, నా బంగారం కదూ. ఆగమ్మా, గేమ్ ఆడుతున్నాను కదా, తర్వాత తింటా లేకో. కోటి విద్యలు నా కోసమే. కూలి చేసేవాడు మట్టి తినలేడు, కోటీశ్వరుడు డబ్బు తినలేడు. నేను లేకపోతే చీమ నుండి శివుడి వరకు ఎవ్వరూ ఉండరు. నా రూపం మారొచ్చు, నా రుచి మారొచ్చు, ఎవ్వరికైనా ఆకలి తీర్చగలిగేది మాత్రం నేనొక్కడినే. మనిషి పడే కష్టమంతా నా కోసమే. ఎంతో చెంపరుగే ప్రవహిస్తూ నేను చూస్తూ ఉన్నానే కానా ఏదైనా ఊరికి చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా. నన్ను కావాలనుకుంటున్న వాళ్ళ దగ్గర నేను లేను. నేనున్న వాళ్ళకి నా విలువ తెలియట్లేదు. ఇదంతా చూస్తూ కూడా నేనేం చేయలేకపోతున్నానే. కదలని ఓసిడనే అయినా తుడిలో కరిగే కదనే ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా ఇలాగే కడదాకా ఓ ప్రశ్నే ఉంటానంటున్నా. ఏదో ఒక బదులైనను చెరమొత్తని కాలాన్ని అడుగుతున్నా. అన్నయ్య, ఈ ఆకలికి తట్టుకోలేకపోతున్నా అన్నయ్య. రే నాన్న, ఇంట్లో తినడానికి ఏం లేవురా. చూసారా నేను లేక ఎంత అల్లాడిపోతున్నారో. అరే నాన్న, మీకోసం ఎన్నో వెరైటీస్ చేశాను, తిందాం రండి. అన్నయ్య పోనీలే, వీళ్ళైనా నన్ను కడుపు నిండా తింటున్నారు. తినండి తినండి. అవునా, జస్ట్ 5 minutes ఆఫీస్లో ఉంటా. తినేసల్రా. నేను బయట తింటలే అమ్మా. వద్దురా, వేస్ట్ చేయకరా, కొంచెమైనా తినరా. చూడు వాళ్ళు చూడు, నేను లేక ఎంత బాధపడుతున్నారో చూడరా. రే కొంచెమైనా తినరా, నువ్వు నన్ను వేస్ట్ చేయకరా. వేస్ట్ చేయకరా. అన్నయ్య, ఈ ఆకలికి తట్టుకోలేకపోతున్నా అన్నయ్య. అన్నయ్య, ఐ వాంట్ స్వీట్ కార్న్. అన్నయ్య, నా దగ్గర డబ్బులు లేవురా, తర్వాత తీసుకున్నావే. పద 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 వెళ్దాం. పద. అంత టేస్ట్ ఏం లేదు. అవునా, పడే అయితే. తమ్ముడు, మనకి అమ్మ ఉంటే నీకు ఈ ఆకలి పరిస్థితి వచ్చేది కాదురా. అమ్మ ఎలా ఉంటుందో తెలియదు గాని అమ్మ కంటే బాగా చూసుకునే అన్నయ్య దొరికాడు. నాకు బాగా ఆకలేస్తుంది, తిన్నాక ఏదో ఒకటి పెట్టు. ఏం లేదండి, నాకు బాగా ఆకలేస్తుంది. ఇప్పుడెలా ఆర్డర్ పెట్టుకున్నా. అబ్బా అన్ని క్లోజా, ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నానే. అమ్మా అమ్మా, ఇప్పుడు తెలిసిందా నా వాల్యూ ఏంటిది? ఇదా మొన్నడు అన్నయ్య, పడేయడానికి వెళ్తున్నా. దాన్ని పడేయకు, వేస్ట్ చేయకు, నేను తింటాను. నేను దేవుణ్ణి కాకపోవచ్చు, కానీ ఆ దేవుడి కంటే గొప్పవాణ్ణి.
హలో